దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. దేవుడు మరి సహోదరులు నీలకంఠం గారు వారి కుటుంబంలో చేసినటువంటి మేలులు బట్టి కుటుంబస్తులు ఈరోజు ఈ కూడుకును ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దేవుడు మన జీవితాలలో అనేకమైనటువంటి మేలులు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతలు అనేవి తెలియజేస్తూ ఉండాలి. మనము దేవునికి కృతజ్ఞత భావము కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే కొద్ది నిమిషాలు మీతో దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. అయితే ఆల్రెడీ మీకు ఈ విషయాలు సహోదరులు తెలియజేశారని చెప్పి అనుకుంటూ ఉన్నాను. యోనాను గురించి ఆల్రెడీ మీకు తెలియజేసి ఉంటారు. చిన్న ప్రవక్తలలో ఒక ప్రవక్త. ఆ గ్రంథాన్ని గురించి మీకు తెలియజేసి ఉంటారు. ఆ ప్రవక్తల గ్రంథాల గురించి తెలియజేశారు. అలాగే యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుతాల గురించి, అలాగే ఉపమానాల గురించి, అలాగే రాజుల గురించి కూడా అనేకమైనటువంటి విషయాలని మీ దైవజనులు సహోదరులు అనిల్ గారు తెలియజేస్తూ ఉన్నారు. అయినప్పటికీ యోనా నుంచి కొన్ని విషయాలు మనము ధ్యానము చేద్దాము. యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివినట్లయితే, యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాము. అంతటా యెహోవా వాక్కు రెండో మారు యోనాకు ప్రత్యక్షమై. చాలండి. అంతటా యెహోవాకు యోనాకు రెండో మారు ప్రత్యక్షమై అంటూ ఉన్నాడు. అంటే ఒకసారి రెండో మారు అని అంటే ఒకసారి తెలియచేశారు, తర్వాత మరలా ఇప్పుడు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే రెండో మారు తెలియజేస్తూ మరి ఒకసారి తెలియజేస్తూ ఉన్నాడంట. తెలియజేస్తూ ఏమన్నాడంటే 2వ వచనంలో మనము చదివినట్లయితే, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారము దానికి ప్రకటన చేయుము అంటూ ఉన్నారు. మనందరికీ తెలుసు, మొదటిసారి దేవుడు యోనాకు ప్రత్యక్షమై ఏ విషయాలను తెలియజేశారు? రెండోసారి చెప్పినట్లే మొదటిసారి కూడా యోనాకి దేవుడు తెలియజేశాడు. అయితే యోనా నినివే పట్టణానికి వెళ్ళాడా అంటే వెళ్ళలేదు. తార్షీషుకు వెళ్ళడానికి వాడెక్కినట్లుగా మనము చూస్తూ ఉంటాము. వాస్తవానికి ఈ తార్షీష్ అనేటువంటి పట్టణము, అలాగే నినివే అనేటువంటి పట్టణాలు గనక దిక్కులను గనక ఆలోచన చేసినట్లయితే, యోనా ఉంటున్నటువంటి ఆ గ్రామానికి ఈ నినివే పట్టణం అనేదేమో తూర్పు వైపున ఉంటుంది. అలాగే ఈ తార్షీష్ పట్టణమేమో పడమర వైపు ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ దిశ వైపు వెళతా ఉన్నాడు? దేవుడు వెళ్ళమన్నదేమో నినివే, అది తూర్పు వైపున ఉన్నది. కానీ ఇతనేమో తార్షీష్ వైపు వెళుతూ ఉన్నాడు. అంటే ఏ దిక్కుకు వెళుతూ ఉన్నాడు అంటే పడమర వైపు వెళుతూ ఉన్నాడు. అంటే దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకమైనది అనమాట. ఈ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి కదా, తూర్పు పడమర, ఉత్తరము దక్షిణము. అలాగే అంటే తూర్పు వైపు వెళ్ళమంటే పడమర వైపు వెళుతూ ఉన్నాడంట. అంటే దేవుడు యోనాకి తూర్పు వైపు వెళ్ళమంటే ఏ వైపు వెళ్ళమని అర్థమైంది? పడమర వైపు వెళ్ళమని అర్థమైందనమాట. అంటే ఆపోజిట్ డైరెక్షన్లో అర్థమైంది. అలాగే మనకి కూడా ఈరోజు పిల్లలని అంటూ ఉంటాం, పిల్లలు తల్లిదండ్రులు చెప్పినటువంటి విషయాలని చేయరు. మనం ఏదైతే వద్దనుకుంటామో ఆ విషయాలనే చేస్తూ ఉంటారు. అప్పుడు పిల్లల్ని మనము తిడుతూ ఉంటాం, నేను ఇది చేయమంటే నీకు ఇది అర్థమైందా అని చెప్పి మనము పిల్లల్ని కూడా తిడుతూ ఉంటాము. అయితే అలాగే ఆత్మ సంబంధంగా అంటే పిల్లలు
వారిని మనము అంటూ ఉంటాం కానీ, హెచ్చరిస్తూ ఉంటాం కానీ, దేవుడు మనల్ని చూసినప్పుడు మనం కూడా లేదంటే ఈ యోనాను గురించి విన్నప్పుడు, అయ్యో తూర్పు వైపు వెళ్ళమంటే పడమర వైపు వెళ్ళాడేంటి అని చెప్పి మనము అనుకుంటూ ఉంటాం. లేదు, మరి ఈ యోన దేవుని ఆజ్ఞను వినలేదని చెప్పి మనము బాధపడుతూ ఉంటాము. కానీ ఈరోజు మనము కూడా, క్రైస్తవులమైనటువంటి మనము కూడా అనేక విషయాలని మనము ఇదే విధంగా అర్థం చేసుకుంటూ ఉన్నాము. దేవుడు ఇజ్రాయేలుకి మనము వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలను కనుక గమనించినట్లయితే, సుమారు మొత్తం ఆజ్ఞలేమి, విధులేమి, కట్టడలేమి మొత్తం 613 అని చెప్పి చెబుతూ ఉంటారు. అలాగే ఈరోజు మనకి కూడా అనేకమైనటువంటి ఆజ్ఞలని దేవుడు మనకి ఇచ్చాడు. వాటిని కూడా మనం కూడా యోనాలాగానే అర్థం చేసుకుంటూ ఉన్నాము. అవునంటారా కాదంటారా? ఉదాహరణకి, సరే లేదు మేము బాగానే అర్థం చేసుకుంటూ ఉన్నాము అనుకుంటే, ఉదాహరణకి దేవుడు మనల్ని అబద్ధము ఆడమంటున్నాడా వద్దంటున్నాడా? మరి మనం ఆడుతున్నామా ఆడతలేదా? అబద్ధాలు ఆడేవారు అసలు లేరుగా మనలో. ఎవరు కూడా మనము అబద్ధాలు ఆడం కదా. ఆడతాం. అంటే మనకి ఇప్పుడు దేవుడు ఏమని చెబుతున్నాడు? అబద్ధాలు ఆడకూడదు అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం అంటే, అబద్ధాలు ఆడవద్దు అంటే మనకేమని అర్థమవుతుంది? ఆడమని చెప్పి అర్థమవుతున్నట్లుగా మనము ప్రవర్తిస్తూ ఉంటాము. అయితే మనకి అన్ని విషయాలు కూడా తెలుసు. తర్వాత తార్షీషునకు వెళ్ళేటువంటి వాడ ఎక్కుతాడు. తర్వాత వెళుతూ ఉన్నటువంటి క్రమంలో గాలి రావటము, తుఫాను రావటము, తర్వాత ఆ ఓడలో ఉన్నటువంటి వారు అందరూ కూడా వారి వారి దేవుళ్లను ప్రార్థన చేయటము, చివరికి మరి యోనాను గమనించి, యోనాను కూడా ఎక్కడికి వెళుతూ ఉన్నావు, ఏంటి నీ దేశం ఏమిటి, నీ ప్రజలు ఏమిటి, అసలు నీ ఆరాధ్య దైవము ఎవరు, ఈ అన్ని విషయాలు కూడా అడిగిన తర్వాత సమాధానం చెప్పిన తర్వాత ఆ చీట్లు వేయటము, ఆ చీటి ఆ యోనా పేర రావటము. సరే ఏం చేయమంటామంటే, ఇసిరి సముద్రంలో పడవేయమంటాము. పడవేసిన తర్వాత ఒక గొప్ప మత్స్యము యోనాను మింగివేయటము. ఆ గొప్ప మత్స్యము కడుపులో ఉన్నప్పుడు యోనా దేవునికి ప్రార్థన చేయటము. తర్వాత దేవుడు ఆజ్ఞాపించినట్లుగా ఆ గొప్ప మత్స్యము యోనాని కడుపులో నుంచి మరలా బయటికి భూమి మీద కక్కివేయమంటే కక్కివేస్తుంది. తర్వాత ఇదంతా కూడా జరిగిన తర్వాత దేవుడు మరలా యోనాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ 3వ అధ్యాయము 1వ వచనంలో అంటూ ఉన్నాడు కదా, అంతటా అంటే ఎప్పుడంటే యోనా మత్స్యము కడుపులోకి వెళ్ళటము, మింగివేయటము, తర్వాత మరలా అది కక్కివేయటము, మరలా వచ్చిన తర్వాత ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు యోనాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్పాడంటే, మొదటిసారి చెప్పినట్లుగానే నినివే మహాపట్టణానికి వెళ్ళి 40 దినాలలో వారికి ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తున్నానని చెప్పి తెలియచేయమని చెప్పినట్లుగా మనము ఇక్కడ గమనిస్తూ ఉంటాం. మళ్ళా 2వ వచనం నుంచి చదువుకుని ఒకసారి ముందుకు వెళదాము. 3వ అధ్యాయము 2వ వచనము. నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారము దానికి ప్రకటన చేయమని చెప్పి దేవుడు తెలియజేశాడు. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణంనకు పోయెను. ఇప్పుడు ఏం చేశాడు యోనా? దేవుడు చెప్పినట్లుగానే నినివే పట్టణానికి వెళ్ళాడనమాట. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము. ఎంత అంటే చాలా పెద్ద పట్టణం అంట. 3 దినముల ప్రయాణం అంతా పట్టణము అంటే ఎన్ని మైళ్ళు, ఎన్ని కిలోమీటర్లు ఉండవచ్చు? అలాగే ఎంత జనాభా ఉండవచ్చు? 3 దినముల ప్రయాణం అంటే సుమారు ఒక రోజుకి మనిషి ప్రయాణం అంటే ఒక
35 కిలోమీటర్లు అలా ప్రయాణం చేయవచ్చు. అయితే బైబిల్ పండితులు ఏమంటా ఉన్నారంటే 60 మైళ్ళు విస్తీర్ణం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఒక 90 కిలోమీటర్లు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత ఆ పట్టణంలో గనక జనాభా గనక మనము చూసినట్లయితే 4వ అధ్యాయము 11వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయము 11వ వచనము, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చెను. అంటే ఎంతమంది జనాభా ఉన్నారంట? 120,000 కంటే ఎక్కువై అంటూ ఉన్నాడు. 120,000 అంటే 120,000 అనమాట. ఈ 120,000 ఎవరంటే కుడి ఎడమలు ఎరుగని జనం అంటూ ఉన్నాడు. అంటే మంచి చెడు ఎరగని జనం అని చెప్పి బైబిల్ పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అంటే మంచి చెడలు ఎవరికి తెలియదు అంటే నినివే పట్టణస్తులో అంటే పిల్లల, లేదంటే వయోజనుల, లేదంటే వృద్ధుల, నడివయసు కలిగినటువంటి వారా, ఎవరికి మంచి చెడు అనేది తెలియదు అంటే బాలురికి, పిల్లలకి తెలియదు అనమాట. అంటే వీళ్ళు లెక్క 120,000 లెక్క ఎవరంటే పిల్లలు మాత్రమేనని చెప్పి లెక్క. అంటే పిల్లలు కాకుండా మరి యవనస్తులు, తర్వాత నడివయస్సు కలిగినటువంటి వారు, వృద్ధులు, పిల్లలు మొత్తం కనుకగా లెక్కించినట్లయితే బైబిల్ పండితులు ఏమంటా ఉన్నారంటే ఒక 5-6 లక్షల ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి పట్టణం అని చెప్పి తెలియజేస్తున్నారు. అంత పెద్ద పట్టణం. అంటే ఈరోజు 5-6 లక్షలు అంటే మనకి చిన్నదే, కానీ అప్పట్లో ప్రాచీన ప్రపంచంలో అది చాలా పెద్ద పట్టణము. ఈ నినివే అనేది అషూరు దేశానికి రాజధాని అన్నమాట. ఈరోజు మనకి న్యూఢిల్లీ ఎలాగో మన దేశానికి, అలాగే నినివే అనేది అషూరు దేశానికి రాజధాని. ఆ దేశంలో మాత్రమే పెద్దది కాదు, కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నిటిలో కూడా అదే పెద్ద పట్టణం అంట. అంత పెద్ద పట్టణము. కాబట్టి ఆ పెద్ద పట్టణానికి వెళ్ళి మరి ఈ యోనాని ప్రకటన చేయమని చెప్పి దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే వెళ్ళాడు, ప్రకటన కూడా చేస్తూ ఉన్నాడు. అది 3 రోజులు ప్రయాణం చేయగలిగినటువంటి ఆ పట్టణం అన్నమాట. 4వ వచనాన్ని గమనించినట్లయితే యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. ప్రకటన చేశాడు. ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? ఒకసారి మళ్ళా చదువుతున్నాను. 4వ వచనము, యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు. ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? 1 రోజే. అంటే 3 రోజులు ప్రయాణం చేయగలిగినంత పెద్ద పట్టణము, కానీ ఫస్ట్ 1 రోజు ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసి ప్రకటన చేశాడు. ఏమని ప్రకటన చేశాడంటే ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. ప్రకటన చేశాడు. అయితే నినివే పట్టణస్తుల యొక్క వారి యొక్క స్పందన ఏ విధంగా ఉందనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే 5వ వచనం నుంచి, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినపడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయ బలాత్కారములను మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట
బట్ట కట్టుకొనవలెను, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెనని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఇక్కడ మనము గమనించినట్లయితే యోన ఒకరోజు ప్రయాణం చేసి ప్రకటన చేశాడు. అయితే ఆ వాక్యాన్ని విన్నటువంటి వారు, యోన ప్రకటన విన్నటువంటి వారు అందరూ కూడా మారు మనసు పొంది, మరి గనులేమి సామానులేమి అందరూ కూడా ఉపవాసం ఉండి మారు మనసు పొందుతూ ప్రార్థన చేసినట్లుగా మనము గమనిస్తూ ఉంటాము. అలాగే ఆ విషయము రాజుకు కూడా తెలిసింది. ఆ రాజు కూడా ఆయన కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అంతేకాకుండా ఈ రాజు మంత్రులు కూడా మరి ఒక ప్రకటన చేశారు. అందరూ కూడా వారు చేసేటువంటి దుర్మార్గాన్ని విడిచిపెట్టాలి, ఒకవేళ దేవుడు పశ్చాత్తాప్తుడై తాను చేయతలచినటువంటి నాశనాన్ని చేయకుండా మనల్ని రక్షిస్తాడేమోనని చెప్పి అందరూ కూడా ప్రార్థన చేయాలని చెప్పి రాజు మంత్రులు కూడా మరి ఒక చట్టాన్ని తీసుకుని వచ్చి అందరికీ ప్రకటన చేసినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. అయితే ఇది విన్నటువంటి ఈ నినివే పట్టణస్తులు అందరూ కూడా ఏం చేశారంటే, వారు చేయుచున్నటువంటి చెడుతనాన్ని విడిచిపెట్టి, అలాగే చెడు మార్గాలని నడతలని మానుకొని వారందరూ కూడా దేవుని వైపు తిరిగినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. అయితే అసలు ఇదంతా నుంచి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇక్కడ యోన ఎన్నిసార్లు ప్రకటన చేశాడు? ఎన్ని రోజులు ప్రకటన చేశాడు? ఒక్కరోజు మాత్రమే ప్రకటన చేశాడు. మరి ఆ నినివే పట్టణస్తులు ఎన్ని రోజులకి మారు మనసు పొందారు అంటే, మనము ఈరోజు ఈ యోనా నుంచి, ఈ యోనా ప్రవక్త నుంచి, లేదంటే ఈ నినివే పట్టణస్తుల నుంచి మనము ఏం నేర్చుకోబోతున్నాము, లేదు నేను ఏం చెప్పాలనుకుంటా ఉన్నానంటే, వీరందరూ కూడా దేవుని వాక్యానికి చాలా గౌరవించి వెంటనే మారు మనసు పొంది వారు చేస్తున్నటువంటి మరి చెడు కార్యాలని మానివేసి, చెడు నడతలని మానివేసి దేవుని వైపు తిరిగినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం కూడా వింటున్నటువంటి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము కూడా దేవుని వాక్యానికి ఎక్కువగా విలువ, గౌరవం ఇవ్వాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఒకవేళ అంటే ఈరోజు మనము దేవుని సన్నిధికి ఎందుకు వస్తూ ఉన్నామనంటే, మనలో ఉన్నటువంటి లోపాలని సవరించుకోవడానికి, అలాగే దేవుడు కోరుకున్నటువంటి మార్గంలో మనము నడవడానికి ఈరోజు వస్తూ ఉన్నాము. ఈరోజు ఇక్కడ దేవుని వాక్యము బోధిస్తూ ఉన్నప్పుడు మనకు దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. ఆయన మనల్ని హెచ్చరించినప్పుడు మనలో ఉన్నటువంటి లోపాలను మనము వెంటనే దేవుని వాక్యాన్ని గౌరవించి వెంటనే మారు మనసు పొంది మనము మన నడతలని సరిచేసుకోవాలని చెప్పి ఈరోజు యోనా గ్రంథం నుంచి, లేదంటే నినివే పట్టణస్తుల నుంచి మనము నేర్చుకుంటూ ఉన్నాము. అంతేకాకుండా మరి ఒక విషయము ఏమిటంటే, ఇక్కడ ఎంతమంది ఉపవాసం ఉన్నారు ఈ నినివే పట్టణస్తుల్లో అంటే, సామాన్యులేమి, సామంతులేమి, గనులేమి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అంటే పెద్దవారు మాత్రమే ఉన్నారా, లేదు పిల్లలు కూడా ఉపవాసం ఉన్నారా అని అంటే, పిల్లలేమి, పెద్దలేమి, అంతేకాకుండా పశువులు కూడా ఏమి తినవద్దని చెప్పి రాజు మంత్రులు కూడా ఆజ్ఞాపించినట్లు మనము చూస్తూ ఉన్నాం. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, అంటే దేవుని సన్నిధిలో మనము మన కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎవరెవరు ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అంటే, పెద్దవారు మాత్రమే దేవుని సన్నిధికి రావాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడా? లేదు. ఇక్కడ నినివే పట్టణస్తులు అందరూ కూడా పిల్లలేమి, పెద్దలేమి, వృద్ధులేమి అందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి వారు మరి మారు మనసు పొందినట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము స్థానిక సంఘాల్లో చూసినట్లయితే పెద్దలు అంటే తల్లిదండ్రులు వస్తే పిల్లలు దేవుని సన్నిధికి రారు, లేదు పిల్లలు వస్తే పెద్దలు రారు, లేదు భార్య వచ్చిందనుకోండి భర్త రారు, లేదు భర్త వచ్చారనుకోండి భార్య
రారు. కానీ దేవుడు అందరికీ అవసరమే. నీ బాల్యదినముల యందే నీ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకోమని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నేనేం తెలియజేస్తూ ఉన్నానంటే, మన కుటుంబ సభ్యులు అందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండి దేవునిని మహిమపరచాలి, ఆరాధించాలి, ఘనపరచాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నట్లుగా ఈ గ్రంథం నుంచి మనము చూస్తూ ఉన్నాము. తర్వాత మూడవ విషయాన్ని గమనించినట్లయితే ఇక్కడ దేవుడు తెలియజేశాడు, ఆ 40 దినాల్లో ఈ పట్టణాన్ని నాశనం చేస్తానని చెప్పి తెలియజేస్తే ఆ నినివే పట్టణస్తులు అందరూ కూడా మారు మనసు పొందారు. మారు మనసు పొందినప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని నాశనము చేయలేదు. ఇక్కడ మనకి దేవుని యొక్క స్వభావం మనకి అర్థమవుతూ ఉంది. దేవుడు కనికరము కలిగినటువంటి వాడు, ఆయన జాలి కలిగినటువంటి వాడు, దయ కలిగినటువంటి వాడు. ఆయన మనమందరూ కూడా రక్షణ పొందాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కానీ విచారకరమైనటువంటి విషయం ఏమిటంటే, మరి కొంతమంది అంటూ ఉంటారు, దేవుని సన్నిధికి వస్తూ కూడా దేవుడు మాకేమీ మేలు చేయలేదు, మమ్మల్ని దేవుడు కనికరించడం లేదు, మమ్మల్ని చిన్నచూపు చూస్తూ ఉన్నాడని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క స్వభావాన్ని ఇక్కడ మనము గమనించినట్లయితే ఆయన జాలి కలిగిన వాడుగా, మానవుల ఎడల కనికరమ కలిగినటువంటి వాడుగా, ప్రేమ కలిగినటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు కూడా మనకి ఆ రోజుల్లో ఉన్నటువంటి వారికన్నా కూడా దేవుడు మనకి ఆయన ప్రేమను ఎంతో ఎక్కువగా వెల్లడిపరిచినట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఎలా వెల్లడిపరిచాడు? తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మన పాపాల నిమిత్తము ఆయన కలవరి శిలువలో వధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని ప్రేమను, ఆయన యొక్క స్వభావాన్ని మనము అర్థం చేసుకోవాలని చెప్పి ఈరోజు ఈ యోనా గ్రంథం నుంచి మనము నేర్చుకుంటూ ఉన్నాము. అలాగే తర్వాత 4వ విషయాన్ని గమనించినట్లయితే, యోనా ఏం చేస్తాడంటే, తర్వాత ఒక ఊరు బయటికి వెళ్ళిపోయి ఇంకా ఈ పట్టణం నాశనం అయిపోద్దామని చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు అతనికి బుద్ధి చెప్పడానికి ఒక సొర చెట్టుని పెంచి మరి తర్వాత వెంటనే ఒక రోజులోని దాన్ని మార్చివేస్తాడు. తర్వాత దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. మరి అంటే ఇక్కడ యోనా ఆ సొర చెట్టు గురించి చాలా బాధపడుతూ ఉంటాడు. అంటే మనం కూడా వస్తువుల గురించి, మనకు ఉన్నటువంటి విలువైనటువంటి వాటి గురించి బాధపడుతూ ఉంటాం. కానీ మనము అసలు వాస్తవానికి బాధపడవలసినటువంటి విషయాలకి మనము బాధపడకుండా విలువ లేని వాటి గురించి మనము బాధపడుతూ ఉంటాము. మనము మనుషులకు విలువ ఇవ్వాలి, కానీ వస్త్రాలకు విలువ ఇవ్వటము, ధనానికి విలువ ఇవ్వటము, మరి బంగారానికి విలువ ఇస్తాము, ఇలా ఉంటూ ఉంటాము. కానీ దేవుని యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకుని దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము మనము అనేకులకు సువార్తని ప్రకటించేవారుగా ఉండాలని చెప్పి మనము ఈరోజు ఈ గ్రంథం నుంచి మనము నేర్చుకుంటూ ఉన్నాం. వస్తువులు వీటన్నిటికీ విలువ కాకుండా మనము దేవుడిచ్చినటువంటి ఆజ్ఞకు విలువిచ్చి మరి అనేకులకు సువార్తని ప్రకటిస్తూ మనము అనేకులను దేవుని వైపు నడిపించేవారు ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము ఈ వాక్య భాగాన్ని ముగిస్తూ ఉన్నాను. ఈరోజు మనము ఈ యోనా గ్రంథం నుంచి మనము ఏం నేర్చుకున్నామనంటే, దేవుడు మనకి వాక్యాన్ని బోధించినప్పుడు ఒకవేళ మనలో ఏదైనా లోపం ఉన్నట్లయితే దేవుని వాక్యానికి గౌరవించి మనం వెంటనే మారు మనసు పొందాలని చెప్పి మనము అర్థం చేసుకుంటూ ఉన్నాము. అలాగే రెండవ విషయం ఏమిటంటే, మన కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మూడవ విషయము మనము గమనించినట్లయితే, ఇక్కడ సువార్తని మనము లేదంటే దేవుని యొక్క స్వభావాన్ని మనము అర్థం చేసుకోవాలి. అలాగే 4వ విషయాన్ని గమనించినప్పుడు, వస్తువులకు మరి ఆ విలువ లేని విషయాలకి మనము విలువనివ్వకుండా మనము దేవుడిచ్చినటువంటి ఆజ్ఞకు విలువనిస్తూ అనేకులకు సువార్తని ప్రకటించేవారుగా ఉండాలి అని చెప్పి ఈరోజు మనము నేర్చుకున్నాము. మరి శ్రద్ధగా ఉన్న మీ అందరికీ కూడా ప్రభునామన వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ దైవజనులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.